చిరంజీవి కామెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్. యాక్చువల్లీ ఇది చంటబ్బాయి గ్యాంగ్ లీడర్ రెండు కలిపి మిక్సీకి వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా. గరానా మొగుడు చంటబ్బాయి నుంచి రావాలండి, మీరందరూ చిన్నపిల్లలు, మీకు తెలీదు. చంటబ్బాయి గరానా మొగుడు గ్యాంగ్ లీడర్ అన్ని కలిపి కొట్టినట్టుగా ఉంది. కావాలంటే ముగ్గురు మనలు కూడా వేసుకోండి. అవును, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి. నేను చెప్పాల్సినవన్నీ మీరు చెప్పేస్తున్నారు అంతే. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము డై హార్డ్ ఫ్యాన్స్. మేము ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు స్టోరీ గిరి ఏం అవసరం లేదు. బట్ దీంట్లో స్టోరీ ఉంది, కామెడీ ఉంది, అంత బాగుంది. అండ్ మెయిన్గా నచ్చింది ఏమంటే కామెడీ అయినా కానీ దెర్ ఇస్ నో వల్గర్ కామెడీ. ఎందుకు నవ్వుతున్నారు? వల్గర్ కామెడీ, జోకులు, పిచ్చి పిచ్చి జోకులు, అడల్ట్ సాంగ్స్ అట్లాంటివి ఏం లేవు. అందువల్ల నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇది వస్తుంటుంది కదా చిరంజీవి మీద, ఆ సాంగ్ ఈ సాంగ్ వల్గర్ గా అది అని, అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ ఇద్దరు ఎవరైనా ఎంజాయ్ చేస్తాం. ఇంకా అసలు మరి అది ఇదని లేదు, ఇదే న్యూ టాపిక్ ఏం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ది కొత్తగా మెసేజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఏం చేసినా బాగుంటుంది, చిరంజీవి గారు నవ్వినా బాగుంటుంది, జోక్ వేసినా బాగుంటుంది, ఏడ్చినా కూడా బాగుంది. ఎమోషనల్ గా కూడా హిస్ లైక్ ఆసమ్, బాగుంటుంది. అసలు ఆయన టైమింగ్ కదా. కామెడీలో చిరంజీవిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. సో ఆయనకి అసలు సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా అవసరం లేదు. ఆయన టైమింగ్ కానీ ఆయన కామెడీ కానీ చంటబ్బాయి కంటే కూడా అంటే చంటబ్బాయి లెవెల్కి తీసుకెళ్లారు. బాగుంది మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. ఇది కంబ్యాక్ అనే చెప్పొచ్చు చిరంజీవి గారికి, ఎందుకంటే మనం లైన్గా చూసుకుంటే చాలా ఫ్లాప్స్ ఉండే. ఇది చాలా బాగుంది. అండ్ ఆల్సో వెంకీ రోల్ నేను ఓన్లీ ఒక సాంగ్కి ఒక సీన్కి ఉంటుంది అనుకున్నా, బట్ కంటిన్యూస్గా ఒక 20 minutes సీన్లో ఉన్నారు. వెంకీ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇద్దరిది బాగా ఈక్వల్గా జస్టిస్ చేసినారు. నాకు మూవీ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది ఇద్దరిది. నేను అనుకున్నా కొంచెం అంటే హీరో హీరోయిన్ ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు, బట్ ఈ మూవీలో మాత్రం బాగా సెట్ అయ్యారు ఇద్దరు. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చాలా బాగున్నారు. డ్యాన్స్ అయితే అమేజింగ్ అండి, సేమ్ లైక్ ప్రీవియస్ మూవీస్. చాలా బాగుంది. డ్యాన్స్ స్టైల్ అదైతే ఇట్ రిమైన్స్ సేమ్. అండ్ నయనతార కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అసలు. అంటే తనది జస్ట్ ఒక ప్రొఫెషనల్ రోల్ ఉంది, తనది బిజినెస్ ఉమెన్. తను చాలా బాగా జస్టిస్ చేశారు రోల్కి. లేదు, ఈ మూవీలో చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చూపించారు. ఎక్కడ ఎడిటింగ్ కానీ ఏది లేదు, చాలా న్యాచురల్గా ఉన్నారు. ఎవ్వరు ఎక్కువ ఏమంటారు గుడ్ లుక్స్ అయితే ఏం లేదు ట్రాల్ చేయడానికి. అన్నీ బాగున్నాయి. అంటే ప్రతి సీన్ ఎంటర్టైనింగ్గానే ఉంది. ఎక్కడైనా సరే మనకి బోరింగ్ కానీ లాగింగ్ కానీ లేదు. ప్రతి షాట్లో ఏదో ఒక సీన్, కామెడీ అయినా, సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా అన్ని టైమింగ్ అంతా బాగుంది. ఎక్కడ మాకు బోర్ అనిపించలేదు. బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్. నాకైతే 9 out of 10. మూవీ యాక్చువల్గా మనకి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చండి. ఎక్కడ మనకి అసభ్యకరమైనవి కానీ ఓవర్ రొమాన్స్ కానీ ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంటర్టైన్ చేసే సంక్రాంతికి మంచి కానుక ఇచ్చారని చెప్పాలి. ఎవ్రీ సంక్రాంతికి మనకి రావుపూడి గారు మన వెంకీ గారితో వస్తారు. ఈసారి వెంకీ ప్లస్ మెగా గారు వస్తూ ఉంటాం. చాలా హ్యాట్రిక్ ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు, సూపర్ హిట్ అని చెప్పచ్చు. అసలు హీఈస్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అని చాలా బాగా చేశారు ఆయన్ని. ఎందుకంటే మనం ఆయన్ని చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయనలో ఉన్న గ్లామర్ ఎంత బాగా చూపించారంటే హీఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఏజ్డ్ పర్సన్, హీ లుకింగ్ లైక్ ఏ యంగ్ స్టార్. అంత బాగున్నారు. ఆయన బాడీ మూమెంట్స్, ఆయన స్టెప్స్ అన్ని ప్రతి మూమెంట్ ఎగ్జాక్ట్లీ వింటేజ్ లో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయనలో ఉన్న గ్లామర్ కానీ బాగా యూజ్ చేసుకున్నారు, బాగా కనిపించారు ముందు. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. సంక్రాంతికి వచ్చా మన సాంగ్ కూడా ఇట్ ఇస్ రియలీ నైస్. అండ్ ఆ పెద్ద స్క్రీన్ మీరు చూసినప్పుడు దే కాంబో, దే డాన్స్ కానీ ద వే దే ఇంట్రడ్యూస్ ద సాంగ్ ఇస్ వెల్, ఇట్ ఈస్ రియలీ నైస్ అండ్ ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్. ఎక్కడ లైక్ ఈ ఎమోషన్ ఏంటి, ఇంత ల్యాగ్ చేసినా ఏంటి అన్న ఇది ఉండదు. దే పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ల్యాగ్ కానీ స్ట్రెచ్ కానీ ఏమి ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అండ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ఇట్. No, I don't think so. Lag em undadu, adi chepna kada, lag em undadu. Some people might feel okay, it is the same emotion that they're carrying out. No, but I felt like కొంచెం కొత్త రకంగా చూపించారు. లైక్ ద వే దే పుట్ ఎంటర్టైన్మెంట్ ఇంటూ జోక్స్ యాడ్ చేసి ఒక కొత్త రకంగా చిరంజీవిని చూపించారు. కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిఫరెంట్
and I liked it a lot because like especially young generation, my daddy first day first show ki Chiranjeevi ki ravalanu vachan, but like I really enjoyed it being a younger generation of Gen Z. But hook step చాలా బాగుంది actually ఆ lights తో గానీ ఏదైనా గానీ I do not know. నాకు రాదు but like I do not know. Okay, it's something like that. Okay, yeah. That's it, ma. No, that's it. Yeah, that's it. మూవీ చాలా బాగుందండి. చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది, చిరంజీవి స్టైల్ చాలా బాగుంది. అసలు వీ కెన్ సే దట్ బాస్ ఈస్ బ్యాక్. వింటే చిరంజీవి కనిపించారండి. అంటే యాక్చువల్లీ ఫ్యాన్స్ చాలా రోజులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పాత చిరంజీవి గారిని చూడాలని. సేమ్ అట్లనే ఉన్నారు. కామెడీ టైమింగ్ అంతా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. అనిల్ రావిపూడి గారు నాకు ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఇంకా ముల్రాజ్ అసలు యాక్చువల్గా ఉన్నారని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ కదా. సర్ప్రైజ్ బాగుంది, తన కామెడీ కూడా బాగుంది. అంటే ఇది యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. అంత సెంటిమెంట్ బాగుంది, సాంగ్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయండి. వింటే చిరంజీవి ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చండి. ఇద్దరు పోటీ పడి చేశారు, అట్లా మనం చెప్పలేదు. చెప్పడానికి లేదు. అన్ని సీన్స్ బాగుంది. ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలకు నచ్చుతుంది, ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది, మ్యూజిక్ వాళ్ళకి అదే నచ్చుతుంది. అన్ని విధాలా బాగుంది. చిరంజీవి బాగుంది ఫైట్స్. ఈ ఏజ్లో అలా చేశాడంటే చాలా గొప్ప. ఎలా అనిపించింది అంటారా? సూపర్గా ఉందండి. అంటే బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ ఉండదు కదా, అదే బ్లాక్ బస్టర్, సూపర్ బ్లాక్ బస్టర్. మరి అదే నేను చిరంజీవి గారి సినిమా అన్నీ దాదాపు చూశానండి. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చిరంజీవి గారి యొక్క ఫ్యాన్సే. చిరంజీవి గారు నాకు 1 year జూనియర్ స్కూల్లో ఉన్నప్పుడు ఒంగోలులో. అప్పుడు నాకు పరిచయం లేదనుకుంటా, వేరే విషయం. సో ఐఎమ్ 72 and he is 71. ఈ ఏజ్లో కూడా నా చిరంజీవి గారు అన్ని సినిమాలు చూసినా కానీ ఇది ప్రత్యేకంగా చెప్పచ్చు చిరంజీవి గారి కెరియర్లో. అంటే టైమింగ్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ అన్నీ ఉన్నాయి సినిమాలో. లేదా వెంకటేష్ గారు ఎంట్రీ బాగా ఇచ్చారు. అదే టైంలో వీళ్ళిద్దరు మన టీజర్లో కూడా చూసింటాం కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కూడా బాగుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారి పాటకి వెంకటేష్ గారి స్టెప్స్, వెంకటేష్ గారి పాటకి చిరంజీవి గారి స్టెప్స్, పాట అదే స్టెప్స్ వీళ్ళ స్టెప్స్ వేశారు. అది కాస్త వెరైటీగా. అది ఇప్పటిదాకా ఏ సినిమాలో మనం చూడాల. కామెడీ మనం కంపేర్ చేయలేమండి. ఇద్దరు బాగున్నారు, ఇద్దరు పర్ఫెక్ట్ టైమింగ్. ఎందుకంటే వెంకటేష్ గారు చాలా సినిమాలు మనం కామెడీ చూసే ఉంటాము. చిరంజీవి గారు కూడా చాలా సినిమాలు తక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ అనుకోవచ్చు. మధ్యలో సెంటిమెంట్ సీన్స్ ఉన్నా కూడా ఇద్దరు బ్యాలెన్స్గా చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.